ఇక్కడ యూఎస్ఏలో స్నో స్టార్మ్ ఉన్నదన్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఒక రోజంతా ఫుల్గా పడ్డది. మా ఇంటి ముందట ఉన్న స్టెప్స్ కూడా కనిపించలేదు. ఇంకా నెక్స్ట్ డే కొంచెం క్లీన్ చేసుకుందాము అని బయటికి వచ్చాము. అట్లీస్ట్ మన సైడ్ వాక్ అంతా మనకు అలాట్ అయింది. క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాకింగ్కి వెళ్తారు అందరూ. సో అది అలాగే ఉంచేస్తే గడ్డగట్టిపోతుంది. కొంచెం ఇంకా స్నో పడిన వెంటనే క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అవుతుందన్నమాట. సో అట్లా క్లీన్ చేయడానికి ఇంకా బరిలోకి దిగాము. పనికెళ్ళిన వాళ్ళలాగానే అనిపించింది. ఇంకా మొత్తము డిగ్ చేసుకుంటూ కొంచెం ఆల్మోస్ట్ లేయర్ గడ్డ కడుతూ ఉంది. బట్ ఇంకా క్విక్గానే అయిపోయింది ఇంటి ముందట ఎందుకు అంటే మనకు హెచ్ఓఏ రూల్స్ ఇవి. కంపల్సరీ మన అంతా క్లియర్ చేస్తూ ఉండాలి. మా పక్కన వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ చేశారు, ఇంకా మా పని ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనుకునేసరికి ఇంకా గరాజ్ సైడ్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మన కార్ బయటికి వెళ్ళదు ఇంకా. సో కొంచెం అంత సైడ్కి క్లియర్ చేస్తూ ఉంటే ఈజీగా బయటికి వెళ్ళొచ్చు. చాలాసేపు ఒక 1.5 అవర్ చేస్తూనే ఉన్నాం. మా వాడు చూసి నేను హెల్ప్ చేస్తానని కార్ వేసుకొని ఇలా హెల్ప్ చేస్తున్నాడు. అలా ఫైనల్గా క్లీన్ చేసాం మేము ఇంకా.